తప్ప కనికరము తెలియని నా కంటికి కన్నీరు రుచి చూపించినారు కదరా. శిక్షలు తప్ప క్షమాగుణము తెలియని నా హృదయాన్ని ద్రవింపజేసినారు. ఆహా, మెచ్చితిని. మీరు తిరిగి 5 రోజులు భూలోకమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చితిని. ప్రభు, ఇది ధర్మమునకు విరుద్ధము. ఒకసారి ఆయువు వీడి ఈ లోకమున ప్రవేశించిన వారికి తిరిగి భూలోక ప్రవేశము లేదు కదా. ఆ చిత్రగుప్త, వారి కోరికలో స్వార్థము లేదు, ప్రేమ తప్ప. ప్రేమానురాగములకు దేవుడైనను కనికరించవలసినదే కదా. కానీ ప్రభు, ఏమది ధిక్కారమా? వీరికి 5 రోజుల ఆయువును ప్రసాదించుతుంటుంది. ఆగండి, ఒక్క మాట. ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. మీ కుర్రవాడి పెళ్లి ఉదయం 12 గంటలకైనా ఉత్తర క్షణమే మీరిక్కడకు రావాలను. వెళ్ళిరండి. ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయిందిరా. మేమందరం సర్లే వదినా, జరిగింది తప్పింది గడికేసరిపా. యమగంటం తప్పింది. రాహుకాలం వచ్చే లోపల మనం విడిదింటికి చేరుకోవాలి. అక్కడ పెళ్లి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. పదండి. ఆ యమధర్మరాజు దయ వల్ల 5 రోజులు ఈ భూమి మీద బతికి మా వాడు పెళ్లి చేసే అవకాశం దొరికింది. రేపు 12 గంటలకి పెళ్లి కళ్ళారా చూసుకొని 4 అక్షంతలు జల్లి ఆకాశానికి ఎగిరిపోతాం. 12 గంటలు దాటిన తర్వాత మీరు ఈ భూమి మీద ఉంటూ కుదరదా? 1 నిమిషం కూడా ఉండటానికి కుదరదు. అందుకే ఏమిటి బాబు అనేది? పెళ్లి పోస్ట్ పోన్ చేయాలా? ఇదేమి పిల్లల పరీక్ష కాదయ్యా పోస్ట్ పోన్ చేయడానికి. మా అమ్మాయి జీవితం. నాకు తెలుసు బాస్. నా మాట పోని పంతులు గారిని అడుగు. చెప్పండి పంతులు గారు. అవునండి, గ్రహాలు అనుగ్రహించాలన్నా, వధూవరులు వరాలుగా మెలగాలన్నా, వాళ్ళ జాతకాలు పాతకాలు కాకుండా ఉండాలన్నా ముహూర్తం ఓ అరగంట లేటుగా పెట్టాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఇంకా ఆలోచిస్తావేంటి బాస్? మేమందరం కోరేది నీ మంచికేగా. రేపు పగలు 12 గంటల ముహూర్తం. 12:30కు పెడితే మనకు పోయేదేమిటి? నష్టం ఎంతైనా భరించగలం బావా, కానీ ఈ విషయం పెళ్లి వారికి ఎలా చెప్పడమా అని. ఓ సదా, ఆ విషయం నాకు వదిలేసేయ్. రాస్కల్, మన ప్రాణాలు పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదురా. మన ఆశలతో పాటు ఆత్మలు కూడా చంపేశావు కదరా. ఈ 4 రోజులు టాకింగ్ డ్రింకింగ్ మానేయమని ఎన్నిసార్లు చెప్పానురా? నన్ను క్షమించండి. మళ్ళీ తిరిగి చచ్చిపోతున్నాను గుర్తొచ్చినప్పుడల్లా తాక ఉండలేకపోయాను. తాగిన మైకంలో మీ అందరికి ద్రోహం చేశాను. ద్రోహం ఇల్లడా? ఎంగళ తంతిన భోజనం మా చేతే తినిపించో ఇల్లు. ఆగండ్రా, వాడిని ఇప్పుడు తిట్టి ప్రయోజనం లేదు. మైకంలో వాడు నోరు జారాడు, ముహూర్తం చేజారిపోతుంది. అది నిజమే, కానీ కాలాన్ని మనం ఆపలేం కదా. కాలాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ కాల యంత్రాన్ని టిక్ 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 టిక్. అన్నా, మన బ్యాట్ పోయిందన్నా. ఎలా చెప్పారమ్మా? ముళ్ళు చూడు ఎలా తిరుగుతుందో. పెద్ద ములేట్ ఎంత స్పీడ్ గా తిరుగుతుంది. అమ్మో, ఇది ఆ మాయల పగిరి గడిపనే. చంటిగాడితో ఈ పెళ్లి జరిగితే మన చావు తప్పదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆఫ్ చేయాలి. ఈ పెళ్లి ఆగాలంటే మీరు నాకు 1,00,000 రూపాయలు అప్పివ్వాలి. నీకు కూడా అప్ప? మీ వంశానికి మేము అప్పు ఇవ్వడానికే పుట్టాం రామా. మీ నాన్న అప్పు అప్పు అంటూ మా రక్త మాంసాలు పెప్సీలా తాగేశాడు. షూర్, మా నాన్నది కామెడీ, క్లీన్ ఇమేజ్, కానీ నాది ట్రాజడీ, టోటల్ డ్యామేజ్. మీ అప్పు తీరాలన్నా, ఆకాంక్షతో నా పెళ్లి జరగాలన్నా మీరు ఈ 1,00,000 అప్పివ్వక తప్పదు. ఆ ప్లాన్ ఏంటో చెప్పురామా. చెప్పను. దాతారం సర్వసంపదాం లోకాభిరామం పంతులు గారు, శ్రీరామం. తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది. మీరు అలా కంగారు పడితే కుదరదండి. అన్ని శాస్త్ర ప్రకారం టైం ప్రకారం జరగాల్సిందే. అయ్యా, ముహూర్తానికి టైం అయింది, అమ్మాయిని తీసుకురండి. బాబు, పెళ్లి కూతురు కనిపించడం లేదు. హరిరావుడు పెళ్లి కూతురు ఎత్తుపోయి ఊరవతల గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. అయ్యో, ఏంటి బావ ఇది? 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడినా ఈ పెళ్లి అయ్యేటట్లేదు. అందుకనే రౌడీలు పిలిపించాను. రండ్రా. అడ్డు
పంపించారా చంపేస్తాం. కృష్ణ ఎందుకీ తొందరపాటు? మీ అప్పు తీరేది కాదు, మా అడవి రాముడితో పెళ్లి జరిగేది కాదు. జరగని దానికి ఈ గొడవలు ఎందుకు? క్షమించండి, నాకు మా ఫైనాన్సర్స్ కి మా బావ చాలా ముఖ్యం. దానికోసం మీ అందరినీ చంపడానికైనా సిద్ధమే. ఆగు, ఆగక్కడే, లేకపోతే కాల్ చేస్తా. నీకు లోకు అయిపోయా నిన్ను. ఏరా పొట్టి బుడంకాయ్, పొయ్యిలో వంకాయ, పొట్టి బుడంకాయ్. పొయ్యిలో వంకాయ. బస్సుకు బాంబు పెట్టి మా జీవితాలతో ఆడుకుంటావు కదా, ఇప్పుడు చూడరా నీ జీవితంతో ఎలా ఆడుకుంటానో. గజకేసరి ఇంకా నీ బతుకు ప్యాకే. ఇది నీ మొండెం, కుడికాలు, ఎడంకాలు, ఇది నీ తల, ఇది నేను చెప్పను బాబు. ఎవర్రా కాపాడంటారే? మీ ఫేసులకి జాకీ చేయని మైక్ టెక్స్ అక్కర్లేదురా, మైకిల్ జాక్సన్ ఒక్కడు చాలు. రెడీ? తిక్కడదాం తిక్కడదాం తగ్గడదాం తగ్గడదాం నగడదాం నాదడదాం ఇక్కడదాను అక్కడదాను ఇక్కడదాను 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 అక్కడదాను అక్కడదాను. రే కృష్ణ, ఇక్కడ రామా, ఏంటి రామా తలా తోక లేకుండా ఇలాగైపోయావు? మూసుకుని అన్ని అతికించరా. అమ్మో, నెమ్మది నెమ్మదిరా రే. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఈ కాలు తీసుకెళ్లి అతికిద్దామని. ఊళ్ళో బరువులన్నీ నీకెందుకురా? నీ బరువు నువ్వు మోసుకో చాలు. గజకేసరి పా. ఇక నుంచి అయ్యో రే, రే కృష్ణ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా రే? అంత ఆకలిగా ఉందా? ఒక క్షణం ఆగు. గజకేసరి పా. ఇగో ఈ పండు తిన్నానా? తిను. తినేస్తా. తొక్క మారేమ్మా. ఇప్పుడు నీ సంగతి కడుపులో వాడే చూసుకుంటాడు. ఒక్క ముక్క మిగిల్చకుండా ముక్క ముక్కలుగా చేసిచ్చారా ఈ ఆడదయ్యాలు. మానవులారా, ఇతటకు వచ్చుటకు సమయమాసన్నమవుతున్నది. ఆగండి, ఈ 5 రోజులు మీకు ఆలయ ప్రవేశము లేదు. అంటే టైం లేదు, తొందరగా రా. వాడికేం కాలేదు. ఒరే నాన్న, నువ్వు వెళ్ళి తొందరగా మంగళసూత్రం కట్టరా. అదేంటండి
ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇక్కడ తాళి కట్టుకుంటారంటే ఏం లేదండి గజకే సరిపా. అందుకని అది కదండి, అమ్మాయి తరపున మీరున్నారు, అబ్బాయి తరపున మేమందరం ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? పెళ్లి ఇక్కడే జరిపించండి. అది కాదండి, పెళ్లి మా ఇంట్లో జరగకపోతే మా ఆవిడ ఆత్మ శాంతించదు. ఏమండి మీ ఆవిడ ఆత్మశాంతి పక్కన పెట్టండి. ఇక్కడ టైం అయితే మేము నువ్వు వెళ్ళినా ప్లీజ్. ఇదే ముహూర్తానికి పెళ్లి జరగాలి, అంతేగా? అంతే. రండి, నా పెళ్లి గుళ్ళో జరుగుతుంది. నువ్వు వెళ్ళి మంగళసూత్రం కట్టరా. మీరెవరూ రాకుండా నా పెళ్లి జరగదు. మాకు ఆ గుళ్ళోకి వచ్చే అదృష్టం లేదురా. ఏ ఎందుకు? ఎవరు మాట్లాడరే? నువ్వు అనుకున్నట్టు మేము బతికలేదురా. మేమంతరం మనుషుల రూపంలో ఉన్న ఆత్మలన్నా. నాకు ఈ పెళ్ళొద్దు. మీరు లేని జీవితం నాకు వద్దు. నువ్వు తాళి కట్టకపోతే మేం బతికిన ఈ 5 రోజులకి అర్థం లేకుండా పోతుందిరా. పంజాబ్ మే ఐసా नहीं होता बेटा कुत्ता ఎంగళ అచ్చనికి ఇచ్చిన మాటకి అర్థమే ఇల్లామే పోవుండా. మా మాట కాదనుకు బాబు. బాబు, ఆస్తి కోసం ఆత్మీయుల్ని చంపిన వాళ్ళని చూశాను, కానీ ప్రేమ కోసం ఇచ్చిన మాట కోసం ఇంత తాపత్రయపడే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను. నా కూతురు పెళ్లి ఏదో మొక్కుబడికి 4 అక్షంతలు వేసి పంపించడం కోసం కాదయ్యా. ప్రేమ అనురాగాలను పంచుకుని వీళ్ళందరూ ఉండంగా మనకేం తక్కువ చేస్తుంది. అల్లుడు, నీకు ఈ విషయం తెలుసా? ఏం జరిగింది? కొంప మునిగిందయ్యా. రా. రావయ్యా రా. చూడు ఈ వింత, ఒక్క కాన్పులో 12 మందిని కంటారా? నేను కన్నది మాయగారు, వాళ్ళే పుట్టారా. అవును, హాస్పిటల్ స్టాఫ్ అంతా ఎక్కడా?